ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రవలస పట్టణంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, అనేక సంఘాలకి, ప్రజలకి, విద్యార్థులకి అందరికీ అవేర్నెస్ కల్పించి ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ పరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి మద్దతుగా ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వ పరంగా ఉండడం అవసరం. ఎందుకు? మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక ఆసుపత్రి ఉంటుంది. ఈరోజు రిమ్స్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే దానికి అనుబంధంగా 2000 పడకల ఆసుపత్రి ఉంది. ప్రజా వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకి న్యాయం జరుగుతుందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వ పరంగా ఉండే విధంగా స్టార్ట్ చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకం కానీ 108 పథకం కానీ తీసుకొచ్చి ప్రజలకు ఏదైతే మెరుగైన వైద్య సేవలు అందించారో ఆయన బిడ్డగా మరొక అడుగు ముందుకేసి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా మరింత ముందుకు తీసుకొచ్చి 3500 ప్రొఫైల్స్ని 25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి వాటి అన్నిటికీ తూట్లు పొడిచి 5000 కోట్లు కూడా పెట్టలేక ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ పెత్తందారులకు అమ్మాలని ప్రయత్నిస్తారు. 5000 కోట్లు పెట్టలేనటువంటి వ్యక్తి రేపు అమరావతికి ఈరోజు 1,50,000 కోట్లు పెట్టి అమరావతిని కట్టాలని ప్రయత్నిస్తారు. అందుకని ప్రజలకి ఇవన్నీ తెలియజేసి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు ఉండే విధంగా ప్రయత్నించడానికి కోసం అని చెప్పేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ.